సో ఈ ప్రాసెస్లో పేరెంట్స్ ఎలా హెల్ప్ చేయగలరు ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్స్ ఎడ్యుకేషన్? అంటే దీన్ని ఫస్ట్ షేమ్ చేయడం ఆపేసి, అంటే నువ్వు ఇది చూడకూడదు, నువ్వు ఇది చెయ్యకూడదు. రీసెంట్గా మీరు చూసారో లేదో నెట్ఫ్లిక్స్లో సూపర్ సుబ్బు అని ఒకటి స్టార్ట్. వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ టీచర్స్, అతను వాళ్ళ ఫాదర్, బట్ స్టిల్ ఆ అబ్బాయికి చేతికి గంట కట్టేసి ఇది చేయకూడని పని, దాని బదులు అదేంటి, చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, ఇది నీకు ఎలా హెల్ప్ఫుల్, ఏది లిమిట్ అనేది పేరెంట్స్ దగ్గర నుంచి కూడా కొంచెం ఓపెన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. సో డికేట్స్కి మీరు చూస్తే జనాల మైండ్ సెట్ మారిపోతుంటుంది. సో కరెంట్ ఏ ఏజ్ ప్రకారం వాళ్ళకి సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి? అయితే ఈ సెక్స్ ఎడ్యుకేషన్కి ఈ ఏజ్ రైట్ అనేదేం లేదు, బట్ ఏ టాపిక్స్ రైట్ అనేది మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు చిన్న అబ్బాయిలు ఉన్నారు, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు అన్నప్పుడు మమ్మీకి ఇలా పీరియడ్స్ వస్తాయి, ఈ టైంలో మనం అర్థం చేసుకోవాలి, సపోర్టివ్గా ఉండాలి, మోర్ కోఆపరేటివ్గా ఉండాలి, సిస్టర్కి ఇలా వచ్చినప్పుడు మనం టేక్ కేర్ చేయాలి. ఎవరికి ఏ ఏజ్లో ఎంతవరకు ఇంపార్టెంటో అంతవరకు ఇవ్వడంలో తప్పులేదు. సో ఇది అమ్మాయిలకి అబ్బాయిలకి Yes, definitely. డిఫరెంట్? అమ్మాయిలకి అబ్బాయిలకి సేమే.